ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు, ఏపీ విద్యా మండలి సంచలన నిర్ణయం. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇదే హాట్ టాపిక్. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ చేసుకోండి, ఇందులో సంచలన నిర్ణయాలు ఏమీ లేవు. యాక్చువల్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఎగ్జామినేషన్ సిస్టమ్ అండ్ క్లాస్ వైజ్ చేంజెస్ అనేవి ఇంప్లిమెంటేషన్స్ ప్రతి స్టేట్లోనూ జరుగుతాయి అనేది ఇంతకు ముందే ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది. సో దాని ప్రకారం 10th క్లాస్ అండ్ 11th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ని రిమూవ్ చేయాలి, డైరెక్ట్లీ 12th క్లాస్లో మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనేది ఆల్రెడీ అక్కడ ప్రపోజ్ చేయబడింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ ఆల్సో. నో ప్రజెంట్ ఏపీ విద్యామండలి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి, ఎందుకంటే ప్రజెంట్ 2024 దాకా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్న ఎస్సీఆర్టీ నుంచి ఎన్సీఆర్టీ సిస్టంలోకి మారుస్తున్నారు అనేది మనకు ఆల్రెడీ జరిగిందే. 2024తో అది 10th క్లాస్ దాకా ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. అంటే ఈ సంవత్సరం 2024-25 బ్యాచ్ 10th క్లాస్ రాసేవాళ్ళు సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే ఎగ్జామినేషన్స్ రాయడం జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి ఇంకా ఇంటర్నల్ మార్క్స్ అసెస్మెంట్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. నో 2025-26 బ్యాచ్కి వచ్చేటప్పటికల్లా 10th క్లాస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేది దట్ ఈస్ 11th క్లాస్కి ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దానిలో భాగంగా ఈ సంవత్సరం నుంచి స్టేట్ బోర్డ్లో ఉన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దట్ ఈస్ సపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తూ సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ దట్ ఈస్ టోటల్లీ 100 మార్క్స్కి మీకు పేపర్ ఉంటే 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ గాను 80 మార్క్స్కి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే విధంగాను చేంజెస్ని తీసుకొచ్చి వాటిల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఇవి నిర్ణయం ఇంకా జరగలేదు, ప్రతిపాదనలు మాత్రమే. సో ఈ ప్రతిపాదనల్ని ఇంటర్మీడియట్ బోర్డు గవర్నమెంట్కి పంపిస్తుంది, అసెంబ్లీలో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది, ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ అనాలసిస్ మొత్తం జరగడానికి కొంత టైం పడుతుంది. అయిన తర్వాత రేపు మే ఆర్ జూన్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ సిస్టమ్ ఆఫ్ చేంజెస్ని తీసుకురావాలి అనుకుంటుంది. అండ్ దీంతోపాటు అదర్ చేంజెస్ని కనుక మీరు తీసుకున్నట్టయితే మ్యాథ్స్ 1A 1B 2A 2B ఇలా 2 పేపర్స్లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో సిబిఎస్ఈకి ఎస్సీఆర్టీకి కొన్ని చాప్టర్స్లో వేరియేషన్ ఉంది, దాన్ని రిమూవ్ చేసుకుంటూ కంప్లీట్లీ సిబిఎస్ఈ ప్యాటర్న్లో మ్యాథ్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్నే మన స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంతో ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్న చాప్టర్స్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దాంట్లో కొన్ని చాప్టర్స్ రిమూవ్ అవుతాయి, కొన్ని చాప్టర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి దట్ ఈస్ 11th నుంచి 12thకి లేదా 12thలో ఉన్న కొన్ని చాప్టర్స్ 11thలోకి వస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా మీరు 11th క్లాస్ దట్ ఈస్ సిబిఎస్ఈ సిస్టంలో కనుక తీసుకున్నట్టయితే మ్యాట్రిసెస్ అనే చాప్టర్ని మీరు 12th క్లాస్లో చదువుకుంటారు. టోటల్లీ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, డిటర్మినెంట్స్ యొక్క ఆపరేషన్స్ ఏంటి అని. కానీ ఇంటర్మీడియట్ సిస్టంలోకి వచ్చేటప్పటికల్లా మ్యాట్రిసెస్ మీకు 1Aలో ఉంది. ఇలా కొన్ని చాప్టర్స్ని వేరియేషన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ కొన్ని చాప్టర్స్ సిలబస్లో లేవు, వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇలా చేంజెస్ని తీసుకొస్తూ ఇంటర్నల్ అసెస్మెంట్ సిస్టమ్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఇక నుంచి మ్యాథ్స్ పేపర్ 75 కాకుండా దట్ ఈస్ 150 మార్క్స్కి కాకుండా 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 100 మార్క్స్లో 80 మార్క్స్కి మీరు బోర్డ్ పేపర్ని రాసినట్టయితే 20 మార్క్స్ మీకు ఇంటర్నల్ అసెస్మెంట్ సిస్టంలో స్కూల్లో ఇంటర్నల్ మార్క్స్ ఇస్తారు, ఓకేనా. అండ్ ఈ సంవత్సరం మీకు 11th క్లాస్కి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటికల్లీ నెక్స్ట్ ఇయర్ ఈ బ్యాచ్ నెక్స్ట్ ఇయర్ 12th లేదప్పటికల్లా డైరెక్ట్లీ 12th క్లాస్లో ఒకేసారి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు, కంప్లీట్లీ ఇన్ ద సిబిఎస్ఈ ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్, ఓకేనా. ఇక్కడ ఓన్లీ వేరియేషన్ ఏంటంటే ఈ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ సేమ్ యాజ్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్తో పాటుగా కండక్ట్ చేస్తారా, లేదా సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి ముందు కానీ తర్వాత కానీ కండక్ట్ చేస్తారా, ఇంకా మీకు విద్యామండలి డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం సిబిఎస్ఈ ప్యాటర్న్లోకి మార్చిన స్టేట్ బోర్డ్ వాళ్ళ 10th క్లాస్ ఎగ్జామ్స్ 17వ తేదీ మార్చి 17వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంటే, వేరాజ్ ఫిబ్రవరిలోనే మీకు సిబిఎస్ఈ 10th క్లాస్ 12th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతుంది. కాబట్టి డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ బోర్డ్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాయి, ఓకేనా. ఇందులో స్టేట్ బోర్డే ఇంకా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుందా లేదా దీన్ని కంప్లీట్లీ సిబిఎస్ఈలోకి మెర్జ్ చేసేస్తుందా, కలిపేస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. దీని గురించి ఇంకా డిస్కషన్ జరగాల్సి ఉంది, ఓకేనా. కాబట్టి
ఇప్పుడే ఈ సంవత్సరం దట్ ఈస్ 24-25 బ్యాచ్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేవంట, కాబట్టి మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ మిస్కాన్సెప్షన్లో అయితే ఉండమాకండి. ఓకేనా? ఈ సంవత్సరం బ్యాచ్కి అయితే యాజ్ యూజువల్గానే ఇంత ముందున్న సిస్టంలోనే మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మ్యాథ్స్ పేపర్ 1A 1Bగానే ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ 60 మార్కులుగానే ఉంటాయి. ఓవరాల్ మీరు ఫస్ట్ ఇయర్ 470 ఫర్ ఎంపీసీ ఆర్ బైపీసీకి అయితే తీసుకుంటే 440 మార్క్స్కే రాస్తారు. సెకండ్ లాంగ్వేజ్ మీరు తీసుకున్న సాంస్క్రిటో, తెలుగో, హిందీయో మొత్తం మోడల్ పేపర్స్తో సహా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. ఈ సంవత్సరం దానికి మీకు బోర్డ్ ప్యాటర్న్లో మార్పు లేదు. మీకు ఏవైతే ప్రపోజ్ చేయబడిన మార్పులు అండ్ ఇంటర్మీడియట్ 11th క్లాస్ దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని రద్దు చేయడం అనేది ఉందో అది నెక్స్ట్ ఇయర్ దానికి దట్ ఈస్ 25-26 బ్యాచ్ దానికి ప్రతిపాదింపబడింది మాత్రమే, ఇంకా నిర్ణయింపబడలేదు. దాని మీద అనాలసిస్ జరగాల్సి ఉంది. ఓకేనా? కాబట్టి ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్కి రాస్తున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎటువంటి మిస్కాన్సెప్షన్స్కి లోనవమాకండి. మీ ప్రిపరేషన్ని పర్ఫెక్ట్లీ కంటిన్యూ చేయండి. ఈ సంవత్సరం మీ టార్గెట్ నుంచి మీరు పక్కకి జరగాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. దీని గురించి మరిన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ డౌట్స్కి క్లారిటీ కావాలన్నా డెఫినెట్లీ కింద కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్, దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.